వందనములు. చాలా చక్కటి వర్తమానాన్ని మనము నేర్చుకున్నాము. తిరుగులేని వర్తమానం. ఇటీవల యూట్యూబ్లో ఒక మైండ్ పోయిన ముసలాయన, ఆయన పేరు మైండ్ పోయిన ముసలాయన అని నేను పేరు పెట్టాను. ఆయన యేసు ప్రభు వారు అనే మనిషే లేడు భూమి మీద. అది కూడా ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. మరి ఆయన అంత తెలివి కలిగినవాడు, ఆయన్ని పిలుచుకున్నాడు. వీళ్ళు కావాలని పిలుచుకున్నవాళ్ళు. ఇంకంటే అప్పుడు ఏబిఎన్ ఛానల్ ఆయన వాళ్ళని పిలిచి అవి రిలీజ్ చేశారంటే అప్పుడు ఆ ఛానల్ వాళ్ళకి మెదడు అరికాల్లో కూడా లేదు, గాలిలో అయాలాడుతూ ఉంది వాళ్ళ మెదడు. ఇప్పుడు మైండ్ పోయిన ముసలాయన అంటే పోయింది. మైండ్ పోయిన నువ్వు తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నావు అంటే అసలు కనీసం ఆయన్ని బట్టి నీకు మొన్నటిదాకన్నా లోకం గౌరవం ఇచ్చింది ఏబిఎన్కి, రాధాకృష్ణ గారికి. ఇది నేను పేరు పెట్టి కూడా చెప్తూ ఉన్నాను. వానికంటే బుద్ధి లేదు. బుద్ధి లేని వాడిని కూర్చోబెట్టి మాట్లాడించుకొని వ్యంగ్యంగా నవ్వుతున్నావు అంటే నువ్వు అప్పుడు ఏమవుతావు చెప్పు? ఎందుకు నీకు? యేసు క్రీస్తు అనే వ్యక్తి భూమి మీద లేకపోతే పిచ్చోడా, క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం అని ఎందుకు పుట్టింది? అంటే వారి సిగ్గుపడవలసిన సంగతులను గురించి అతిశయపడతారు. 2 రెళ్ళు 4 అనే సత్యాన్ని ఎవడు మార్చలేడు భూలోకం. ఈ లోకంలో దేవతా దేవుళ్ళు అనేవాళ్ళు ఎవరికి అడ్రస్లు లేవు, డేట్స్ కూడా లేవు. ఏయో యుగాలని చెబుతావు, ఆ యుగాలకి చరిత్ర కూడా లేదు. చరిత్ర అక్షరాల రోజులతో సహా ఉన్న ఆయన ఒకే ఒక ఆయన. ప్రతి మత గ్రంథంలో దేవుడని సంబోధించబడిన ఆయన ఒకే ఒక ఆయన, ఆయన యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టి దేవుని నీ ఇష్టం వచ్చిన మత గ్రంథం తెచ్చుకో, నేను చూపిస్తాను. ఇంకంతగా నాకు ఈ ఇంటర్వ్యూ నాకెవరు? నీ ఇష్టం వచ్చిన మత గ్రంథం తెచ్చుకోవయ్యా. ఖురాన్ తెచ్చుకో, యేసుక్రీస్తు దేవుడు అని ఉంటుంది. భగవద్గీత తెచ్చుకో, రామాయణం తెచ్చుకో, శత్రు వేదాలు తెచ్చుకో, ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అధర్వణ వేదాలు తెచ్చుకో, యేసుక్రీస్తు దేవుడు అని ఉంటుంది. ఏషహ దేవహ అని ఉంటుంది, చూసుకోపో. నువ్వు పెట్టుకున్న ప్రతి దేవుడి పేరులో యేసు ప్రభు పేరు ఉంటుంది, చూసుకో. నువ్వు ఏ పేరన్నా దేవుడి పేరు ఒకటి చెప్పండి, హిందువుల దేవుడి పేర్లు ఏదైనా చెప్పండి, మీ నోటికి వచ్చింది చెప్పండి, అది యేసు ప్రభు పేరు, అది బైబిల్లో ఉంటుంది. ఇంక నువ్వేంటో క్రిస్టియన్ మతము, ఇది అవతల వాళ్ళ మతం, అమెరికా వెంకటేషు అన్నామంటే యేషహ దేవహ. యేసు అంటే యేసు, సురేషు, నారేషు. యేసు అంటే దేవుడు. నీ ఇష్టం వచ్చిన పేర్లు చెప్పక. ఈశ్వరమ్మ, ఈశ్వరుడు అనాలి, అమ్మ అని కూడా పెట్టుకుంది. మరి ఈ అమ్మ ఈశ్వరుడు అంటే మొత్తము నిండి ఉన్నవాడు, అది కూడా యేసే. నారాయణ, అది యేసు ప్రభు పేరు. ఆదికాండం 1వ అధ్యాయం. అంటే అసలు ఎవరో ఒక కక్కుర్తి పడినోడు 3 మతాలుగా 4 మతాలుగా 20 మతాలుగా పగలగొట్టి పడేశాడు. కానీ ఉంది ఏక మతము, ఏక దేవుడు, ఏక గ్రంథ సారాంశ సత్యమైన యేసు మాత్రమే. యేసే అన్ని యుగాలలో అన్ని జగాలలో అవతారమూర్తి అవతరించాడు. మొన్న జనవరి 1కి నేను రాసిన పాట దియా ప్రసాద్ గారికి పంపిస్తే ఆయన కంగు తిన్నారు. ఆశ్చర్యం, పాస్టర్ గారు నా జన్మలో ఇలాంటి పాట చూడలేదన్నాడు. నిజంగా ఇప్పటి వరకు పుట్టిన పాస్టర్ గారులలో ఎవరి నోట కూడా ఆ పదాలు లేవయ్యా బాబు. మీకు సింపుల్ గా ఏందో పాస్టర్ గారు ఇచ్చారని 4 మడతలు మడతేసి ఆ పుస్తకం, ఆ పేపర్ కూడా ఇటో పడేశారు. నాకు తెలుసు ఆ పాట మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. దియా ప్రసాద్ గారు అంటే క్రిస్టియన్ చరిత్రలో ఘంటసాల ఆయన పేరు. ఏంటి చెప్పండి? ఘంటసాల సినీ ఫీల్డ్ లో ఎలా ఉత్తమమైన రచయిత అండ్ మంచి సింగరో
క్రిస్టియానిటీలో దియా ప్రసాద్ గారు క్రిస్టియన్ ఘంటసాల అంటారు. ఆయన గారు దాదాపు కొన్ని 3-4 వేల పాటలు సొంతగా రాసి పాడినవారు. మా స్కూల్ హెచ్ఎంగా రిటైర్డ్ అయ్యారు. హెచ్ఎంగా రిటైర్డ్ అయిపోయిన ఆయన లక్షల డబ్బులు మొత్తం స్టూడియోలకే పెట్టారు. దాదాపు 1000 ఆల్బమ్ల దాకా రిలీజ్ చేశారు, 1000 పాటలు రిలీజ్ చేశారు. ఆయన సొంతగా రాసుకున్నాయి. ఆయన వాయిస్ కూడా మీకు చెప్తాను. నాకు ఫోన్ చేసి, అన్నా అసలు ఈ పదాలు ఎవరు వాడలేదన్నా అంటాడు. నన్ను అంటాడు, అన్నా ఇలాంటి పదాలు అసలు నాకు ప్రభువుని నూతన సంవత్సరంలో నిజంగా స్తుతిస్తున్నా ఈ పాట ద్వారా అంటున్నా. ఈ పాట ద్వారా ప్రభువుని తృప్తిగా స్తుతిస్తున్నా, నాకు తృప్తిగా ఉందన్నారు. దేవుని స్తోత్రం కలుగును. ఈ పాటే కాదు, ఈ ప్రసంగము కూడా ఏ పాస్టర్ గారు భూమి మీద ఏ పాస్టర్ గారు కూడా బోధించలేదు. అలాంటి ఉన్నతమైన, నేనేమో భజన్ టైప్ లో దీన్ని రిలీజ్ చేశాను. అన్నగారు వేరే రూపంలో మంచి ట్యూన్ చేశారు. ఆ ట్యూను బాగానే ఉంది, చాలా బాగుంది. అయితే మీకు వాయిద్యగాళ్ళకి ఇది బాగుంటది, పలహారం లాగా వాయిద్యం వాళ్ళకి. మాదేమో భజన్ టైప్, భజన బాబు చేత భజన చేయించిన. నిన్న 3వ తారీఖున నేను చెప్పిన ప్రసంగం, ఈ పాట సారాంశం సత్యనపల్లి దగ్గర ఒక ఓపెన్ మహాసభలో చెప్పాను. పెద్ద డీజేలు పెట్టారు, ఎన్నెన్ని డీజేలు పెట్టారో, బాక్సులు ప్లస్ పైనేమో బాకాలు 5-6 గ్రామాలకు ధ్వనించిపోతుంటే వేద గ్రంథాల మీద నా యేసును మించిన వారి భూలోకంలో ఎవరు లేరని చెబుతుంటే 3 రోజుల కిందట దేవుడు ఆయనకు చెప్పారంట, నీవు రేపు జరగబోయే మహాసభకి ఆయన్ని పిలుచుకో. ఆ వర్తమానం విని నిద్రపోయే ముసలోళ్ళు కుర్రోళ్ళు కూడా పడుకుందాంలే అనుకున్న వాళ్ళు కూడా లేచి వచ్చి, ఈయనేమో కొంతమంది వస్తారని వేసిన కుర్చీలకి వెనక బాగా నిలబడిపోయినారు ప్రజలు. నిలబడిపోయి వచ్చి ఈయన ఈసారి వేసవ మహాసభలకి ఈయన్నే పిలవాలి మన గ్రామానికి అని అప్పటికప్పుడు డేట్ తీసుకున్నారు, మార్చి నెలలో. వాళ్ళకి నేనేదో చూసి వద్దామని నిలబడి అరగంట వాక్యం చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక కూటం ఉంది, ఆ బాబోళ్ళ ఇంటి కాడ, చిన్న అబ్బాయిల ఇంటి కాడ. ఆ కూటానికి అందుకుందామని ఉంటే అక్కడ 2.5 గంటలు. మీరు లైవ్ లో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొన్న ఫేస్బుక్ లైవ్ లో మీకు అట్లాంటి ఏం పట్టవు. ఎందుకంటే లెగితే బిర్యానీ తినే వాళ్ళకి అసలు బిర్యానీ అంటే ఎందుకు పదాక, మాకు పొల్ల నీళ్ళు తాగే వాళ్ళకి అర్థమైంది బిర్యానీ యొక్క వాల్యూ ఏంటి. ఎవరికి? వాళ్ళు నిద్రపోయేవాళ్ళు లేచి వస్తే మీరు ఏడకొచ్చి నిద్రపోతారు. మీరు మామూలు కాదు, మీరు ఎంత గనులంటే అమ్మో ఏడ స్థలం దొరకనట్టు ఆ బంగారు తల్లులు దూరం నుంచి నడుచుకుంటా వచ్చి ఏడకొచ్చి మీ గొరకలు మాకిన పడతాయి. పురుషోత్తం గారంటే అట్ట అయిపోయింది మీ దగ్గర. అసలు ఈ మాటలు చాలా విలువైన మాట. హల్లెలూయా. యేసుక్రీస్తు వారే యుగములలో జగములలో దైవావతారుడుగా ఈ భూమి మీద పలుమార్లు అవతరించాడనే పదం మీకు ఏ పాస్టర్ గారి నోట లేదు. మరియమ్మ గారి గర్భంలో పుట్టిందే ఏబి అన్న వాళ్ళు ప్రకటన చేసి నమ్మలేదంటుంటాం. మైండ్ పోయిన ముసలోడిని తెచ్చి కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలలో కూడా యేసు ప్రభు వారు భూమి మీద యుద్ధాలు చేశాడనే ఆధారాలు మీ మత గ్రంథంలోనే చూపిస్తారు. రామాయణంలో యుద్ధాలు మొత్తం యేసు ప్రభువే చేసింది. మీరు ఏమనుకుంటున్నారు? అసలు మహాభారత యుద్ధం మొత్తం యేసు ప్రభువే చేసింది. మహాభారతంలో శ్రీకృష్ణ పాత్ర అంతా యేసు ప్రభువే. మీకు అవన్నీ బైబిల్లోనే చూపిస్తానయ్యా.
అది ఏ పాస్టర్ క్రిస్టియానిటీలో కూడా ఒప్పుకోరు. మళ్ళా ఏ క్రిస్టియన్ కూడా బోధ చేయడు, ఏ హిందువు కూడా బోధ చేయడు. నేను ఒక్కడే చేస్తాను. ఎందుకంటే నేను అన్ని మతాలకి సంస్కర్తను. అన్ని మతాలకు సంస్కర్తను. నేను మళ్ళీ 3 సార్లు చెప్తాను. మన క్రిస్టియన్ వాళ్ళకి మన బైబిల్ ఎట్లా తెలియదు, వాళ్ళకి వాళ్ళ గ్రంథాలు కూడా తెలియదు. అందరు కలిపి నేనే చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును. మా బాబు చెప్పిన చక్కటి 9 సార్లు డాక్టరేట్ చేసినటువంటి రిచర్డ్ ఎవరమ్మా రామ్సేసా, మరి 9 సార్లు రిచర్డ్ విలియం రామ్సే డాక్టరేట్ చేసి నిజంగా లోకాసువార్త అంటే మామూలు ఆయన కాదు. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్లకి పెద్ద డాక్టర్. ఆయన లోక అంటేనే ఎంబీబీఎస్ డాక్టర్ల మీద డాక్టర్. నిజంగా ఆయన 9 దీవులు పౌలు గారు అమ్మడి తిరిగాడు, యేసుప్రభు అమ్మడి తిరిగాడు. ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన, అంతకంటే పెద్ద డాక్టర్ ఆయన, లోక వైద్యుడు. యేసు ప్రభు వారు ఎక్కడ తింటే అక్కడ తిన్నాడు, ఎక్కడ పడుకుంటే అక్కడ. ఆయన మళ్ళీ యేసు ప్రభుకు శిష్యుడేం కాదు, 12 మంది శిష్యుల్లో కాదు. ఇది అద్భుతమైన క్యారెక్టర్ ఆయన. అసలు మన క్రిస్టియన్స్ కి అపోస్తుల కార్యం ఎవరు రాశారంటే పాస్టర్లు కూడా నోరు తెరిచి ఉంటారు. చెప్పరండి, తెలియదు. అపోస్తుల కార్యం ఎవరు రాశారంటే పౌలే రాశారంట. అరే పౌలే జనాలు జావగొట్టేటప్పుడు ఏం జరిగింది అంతకుముందు రాసిన ఆయన. లోక రాసింది అది కూడా తెలియదు. ఏం నేర్చుకోదలుచుకోవాలి మనోళ్ళు ఏం నేర్చుకున్నారంటే విగ్రహారాధన ఉండకూడదని యేసుప్రభు బొమ్మ తీసేసి బైబిల్ని ఇట్ట పట్టుకొని దిగే ఫోటోలు ఒకటి పెట్టుకుంటున్నారు. బైబిల్ ఏముందో తెలియకుండా. ఇక ఆయన ఇట్ట పట్టుకున్నాడు, చదివేదేమి ఉండదు, గ్రహించేదేమి, బోధించేది కూడా ఇందులోదేమి. ఇట్ట పట్టుకునే ఫ్యాషన్ కి మీరు అందరూ మోసపోతున్నారు. వామ్మో ఈయన చేతిలో అబ్బా ఎక్కడ ఫోటో చూసిన బైబిల్ ఉంది, ఎక్కడ ఉన్నాయి. ఆయన గుండె నిండా యేసు ఉంటే, యేసు ఉండాలా, వాక్యం ఉండాలా. నీకు వాక్యం లేకుండా యేసు ఉండడు. గుండె నిండా యేసు ఉంటే నీకు విగ్రహారాధన అవుతుంది. గుండె నిండా యేసు ఉంటే ఎవరున్నట్టు? గుండె నిండా వాక్యం ఉంటేనే. దేవుని స్తోత్రం. అన్ని తప్పుడు బోధలు, తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచన. దేవునికి చాలా వేదన, దుఃఖము. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన సర్వసత్యాన్ని మనము ప్రకటించాలి. 101వ కీర్తన అనేది ఈ సంవత్సరం ప్రారంభం, మొదటి ఆదివారం. చాలా గొప్ప కీర్తన అది. అందులో మొదటి మాట ఏముంది? నేను కృపను గూర్చియు న్యాయం. పాడటం అంటే ఎప్పుడు నేను దీని గురించే స్తోత్రాలు చెబుతా. ఈ 2 మాటలు. కృప అంటేనేమో పాపములలో నుండి క్షమించబడి రక్షణలోకి రావడానికి వచ్చే దారి పేరు కృప. మళ్ళీ చెబుతున్నా. పూర్వకాలం నీవు రకరకాల వ్యభిచారం, త్రాగుడు, దొంగతనం, వ్యభిచారము, ఇట్లా నరహత్య, ఇలాంటి పాపాల్లో నుండి కృప ద్వారా రక్షణలోకి రావచ్చు. రక్షణలోకి వచ్చిన తర్వాత నీకు 2వ లైన్ దొరుకుతుంది, పరలోకం వెనక్కి వెళ్ళే దారి. ఆ దారి పేరు కృప కాదు. 2 దారులు ఉంటాయి. ఒక దారిలో గుండా నీ పాపాలు, శాపాలు, జన్మ, కర్మ, వ్యభిచార, దొంగతన, జారత్వ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు, వీటన్నిటినీ విడుదల పొందడానికి, వీటన్నిటి నుండి బయటికి రావడానికి వచ్చే దారి పేరేమిటి చెప్పాలి? కృప. ఇక్కడ నుండి మొదలయ్యే 2వ దారి నిచ్చెన. డాబా ఎక్కాలంటే 2 రకాల మెట్లు ఉంటాయి కదా. ముందు ఇట్లా వేస్తారు, తర్వాత ఇట్లా వేస్తారు. ఏకదాటి దాదాపుగా ఎక్కడో స్థలం లేనోళ్ళు చేసుకునే పనులు. అయ్యా మేస్త్రి, అవునా? పెద్ద మేస్త్రి చెప్పరేంటి? కాంట్రాక్టర్లు ఉన్నారు, మేస్త్రులు ఉన్నారు, కూలి. ఇలా వెళ్ళటం కృప. ఇంకెక్కడి నుంచి తిరగటం డాబా ఎక్కడానికి న్యాయం, జడ్జిమెంట్, న్యాయం.
నువ్వు రక్షించబడేదాకే కృప. రక్షించబడిన తర్వాత నువ్వు కంటిన్యూగా పరలోకం వెళ్ళాలంటే న్యాయంలో కూడా వెళ్ళాలి. ప్రైజ్ దలా. అది న్యాయం అంటే మామూలు విషయం కాదు. 2 రోజులు ఎంత అమ్మా? 3:30 కాదా? 4:15. ఏమ్మా అంత గట్టిగా చెప్తారు అంటే అది న్యాయం. 2 రోజులు 4 న్యాయం అంతే. కానీ నువ్వు 2 రోజులు 1 అనే చెల్లిద్ది. కానీ ఎప్పుడంటే నువ్వు కింద నుంచి కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు జయించటానికి ఎక్కే మెట్లు 1 జల్లుద్ది, 25 జల్లుతుంది. అంటే దేవుడు వాటిని పట్టించుకోడు. అయ్యా నేను కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు కలిగిన జన్మ కర్మ పాపాలతో ఉన్నావు అని నన్ను క్షమించయ్యా, నీ కృప లేదనే బ్రతకలేనయ్యా అని ఏడ్చేవంటే రక్తముతో కడిగి శుద్ధీకరించి నీవు పరిశుద్ధుడని నీకు పేరు పెడతాడు. హల్లెలూయా. పరిశుద్ధుడని పేరు పెట్టిన తర్వాత నీలో నుండి స్టార్ట్ అయ్యేది ఇక న్యాయం అనే పట్టాలు ఎక్కాలి. బస్సు వేరు, రైలు వేరు. రైలు పట్టాలు తప్పితే సతికిల పడుతుంది. బస్సు మార్జిన్ దిగినా కుంకులు గుంటలు గంటలు గెట్ట ఎక్కినా పర్లా. రక్షణ పొందక ముందు నువ్వు బస్సు యాత్ర, నెక్స్ట్ నువ్వు ఎక్కే యాత్ర పట్టాల యాత్ర, రైలు యాత్ర. అక్కడి నుండి న్యాయం న్యాయం న్యాయం. ప్రైజ్లా. 10 గంటలకి ప్రార్థన అంటే 10 గంటలకి న్యాయం. అక్కడ నువ్వు 10:30కు వచ్చి తప్పు అయిపోయిందా అంటే లేదు. ముగింపులో వచ్చి శుతి శుతి సోత్రం 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 సోత్రం. అమ్మ అందరు తిన్నారమ్మ, నాకు ఒక రవి అమ్మ బాలారాధన. న్యాయం అక్కడ. బ్లెస్సింగ్స్ పోతాయి, బ్లెస్సింగ్స్ అయిపోయినాయి. ఆ చివరిలో ఏమన్నా ఉంటే ఆ రొట్టె మొక్కల కోసం ఒక అమ్మాయి బతిమలాడుకుంది బైబుల్లో, అవే వస్తాయి. న్యాయం. ఇంకంత న్యాయమేనమ్మా. ఈ వారం మానేసావు, వచ్చే వారం వచ్చి పోయిన వారం రాలేదు, క్షమించయ్యా. క్షమాపణ ఏం లేదు. ఇక న్యాయం. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ 100% ట్రూత్ఫుల్ మెసేజ్. పోయిన వారం రాలేదు, ఆబ్సెంటే. ప్రభువా నన్ను క్షమించయ్యా. క్షమాపణ ఉండదు. గుర్తుపెట్టుకోండి, రక్షించబడిన వానికి క్షమాపణలు ఉండవు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతిఫలాలే. ఇక క్షమాపణ అయిపోయింది. నువ్వు ఒక్కసారి క్షమించబడ్డావు, నీకు ఇక లేవు, పాపాలు లేవు. ఒక్కసారి మీరు క్షమించబడ్డారు. హల్లెలూయా చెబుదాం. మీరు బాప్తిస్మం ద్వారా మీ పాపాలన్నీ పాతిపెట్టబడ్డాయి. ఇంకా నీకు పాపం అయితే లేదయ్యా. బాప్తిస్మం పొందిన తర్వాత మందిరానికి లేట్ గా వచ్చావు, అది పాపం కాదు. దాని పేరేంటిది? పాపం కాదు. 2 వారాలు మానుకున్నావు, పాపం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, దశమ భాగం ఇవ్వడం మానివేశావు, పాపం కాదు. కానీ న్యాయం ఏమిటో తెలుసా? అక్కడ ప్రతిఫలాన్ని కోల్పోతారు. అంతేగాని మీరు పరలోకంలోకి వస్తారు, నరకానికి మాత్రం పోరు. బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి. మీరు అందరూ వస్తారు పరలోకం, అందరూ వస్తారు. మీరు ఇక్కడి నుంచి ఈ సంవత్సరం అంతా ఆదివారాలు ఎగ్గొట్టండి గాక, అయినా వస్తావు పరలోకం. ప్రైజ్లా. దశమ భాగాలు ఎగ్గొట్టండి గాక, పరలోకం వస్తారు. మీరు ఏదైనా చేయండి, కడుపును పుట్టారు కాబట్టి మిమ్మల్ని దేవుడు కొడుకు గాడు అని అనడు, కూతురు కావని అనడు. మీరు మీ కొడుకు కూతురు గురించి ఎంత బాధపడి తెట్టపోయి కూడా సావా అని కూడా వద్దకు, సావుద్దా. ఎందుకంటే కడుపు నుండి అసలు నిన్ను గొంతుగా చేస్తా, మరి పోయి రాదు అంటాం వరకు. కడుపు మండినప్పుడు కాళ్ళు ఇరగొట్టరాదు, ఇరగొట్టవు అంటావు కానీ చెయ్యవు. దేవుడు కూడా అంతే, నిన్ను అంటాడేమో కానీ చెయ్యడు. దేవుని స్తోత్రం. దాని పేరు కృప. కానీ నువ్వు లేటుగా వచ్చినా అక్కడ ఏముందంటే మార్కులు తగ్గుతాయి. ఏం తగ్గుతాయి? పరీక్షలు. ఇవన్నీ ఆదివారం అనేది పరీక్ష, ఆరాధన అనేది పరీక్ష, ప్రతిరోజు నీ జీవితం అనేది పరీక్ష. నువ్వు అధికాలం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు అనేది పరీక్ష. మార్కులు సంపాదించుకోండి. ఒక్కొక్క దాంట్లో మీరు టాలెంట్ గా మార్కులు సంపాదించు.
ఈ కొత్త సంవత్సరంలోనైనా కొన్ని ఎక్కువ మార్కులు సంపాదించుకోండి. పోయిన సంవత్సరం ఎన్ని మార్కులు ఉన్నాయో ప్రోగ్రెస్ కార్డులు స్కూల్లో పిల్లలకి ఇస్తారు. అటెండెన్స్ తెలుగులో, హిందీలో. ఒక వారం పోకపోయినా ఇంటికాడ ఏడ్చేయనులే, ఇంకొక వారం రాకపోయినా ఈ రెండో వారం కలిపి వచ్చే వారం డబుల్ చేస్తాలే. స్తోత్రాలు. రాను వాళ్ళకి వచ్చిన వాళ్ళతో పాటు హాజరయ్యమని అడుగుతున్నావు నీవు. దాని పేరు ఏమంటారు? మోసం అంటారు. ఏమంటారు? మోసం. మా అమ్మగారు స్కూల్కి ఒక రోజు వెళ్ళకపోతే హెడ్ మాస్టర్ గారు పెద్ద ఆయన ఉంటాడు, మా అమ్మగారి మీద స్కూల్లో ఇచ్చాము. టీచర్ గారు నిన్న మీరు రాలేదు కదా, నేను అక్కడ ఆబ్సెంట్ వేయలేదు, నిన్న వచ్చినట్టుగా కూడా మీరు ప్రజెంట్ వేసుకొని అన్నాడంట మా అమ్మతో. అప్పుడు మా అమ్మ అన్నదంట, అట్టొద్దండి మా దేవుడు చూస్తాడు అని ఆబ్సెంట్ వేయండి అని ఆబ్సెంట్ వేయించుకుని మా అమ్మ చెప్పి. అందుకే రిటైర్డ్ అయిందాక క్షేమంగా బతికింది. కొంతమంది రిటైర్డ్ కాకముందే గుండాలట ఎగిరిపోతారు. దేవుడిచ్చిన ఉద్యోగం ఆశీర్వాదకరం కొనసాగించాలంటే న్యాయం. తర్వాత మా అమ్మ స్కూల్ కి ఎప్పుడూ లేటుగా జన్మలో వెళ్ళలేదు. అరగంట ముందెళ్ళి తాళాలు తీసి ఊడిపిస్తా ఉండేది. ఒక్కసారి కూడా లేటుగా వెళ్ళలేదు మా అమ్మ. దానికి నేనే సాక్షి. తర్వాత మా అమ్మ అందరు వెళ్ళిపోయిన దాకా లాస్ట్ లో తాళాలు వేసి స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది. ఎంత పర్ఫెక్ట్ గా చేసిందంటే ఉత్తమ అధ్యాపకురాలని ఊరోళ్ళు సాక్ష్యం ఇచ్చారు మా అమ్మకి. గవర్నమెంట్ వాళ్ళు సాక్ష్యాలు అవసరం లేదండి. ఉత్తమ టీచరు, ఉత్తమ అవార్డులు అయ్యన్ని పిచ్చి అవార్డులు అయ్యి అవసరం లేదు. ఎవరు ఫేవర్ గా ఉంటే వాళ్ళు ఇస్తారు. అవిగావు ఊరోళ్ళే వాళ్ళ సాక్ష్యం. మా పిల్లల్ని మంచిగా పెంచింది. మా అమ్మ చేతి కింద టీచర్ల కింద చదివిన ఆ పిల్లలు దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఊర్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఆఫీసర్లు, బ్యాంక్ వచ్చి మా అమ్మగారిని ఒకసారి ఒక సిస్టర్ చెప్పులు ఇడిచి దండం పెట్టి, టీచర్ గారు మీ దయ వల్ల నేను గజిటెడ్ ఆఫీసర్ని అయ్యాను. ఆనాడు మీరు మా అమ్మ నేర్పింది. అసలు మంచి గురువులు వాళ్ళు. నేర్పి ఏబిసిడీలు నేర్పేవాళ్ళు గొప్ప గురువులు. ఇంటర్మీడియట్ స్థానంలో తీసుకొచ్చి అప్పచెప్పే వాళ్ళకంటే కూడా దిద్దిచ్చిన వాళ్ళ రుణం మీకు ఎప్పుడు కనపడినా వాళ్ళ దగ్గరికి పండగలకో మీ పుట్టినరోజులకో కేకులు తెచ్చి ఎలిగియటాలు కాదు. ఒకవేళ మీరు ఎవరన్నా కేకులు వెలిగియాలంటే మీకు నేర్పిన గురువు దగ్గరికి పోయి ఇచ్చిరండి. పండ్లు రకరకాల ఒక 5-6 రకాల పండ్లు 100 రూపాయలు కొనుక్కొని పోయి 116 అందులో పెట్టి వాళ్ళ కాళ్ళు మొక్కి రండి. నేర్పిన వాళ్ళు గురువులు. మా పిల్లలకి నేర్పిన గురువుల దగ్గరికి నేను ఖచ్చితంగా పని చేపిస్తా తీసుకు. వాళ్ళు ఎంత సంతోషపడతారో. ఎవరు అట్ట రారు పాస్టర్ గారు ఇంతైనా కానీ. మా పాపకి నేర్పిన మాస్టర్ గారు ఊర్లో ఆయన ఎంత సంబరపడతాడు. అమ్మ యూకే వెళ్తుందంటగా మాకు అంతే సంతోషం. జ్ఞాపక కారేసుకొని మా ఇంటికి మళ్ళీ మా ఇంటికి రమ్మని తీసుకొని వెళ్తా. పండగ దేవుని ఆ పిల్లలకి అది నీకు బాప్తిసం ఇచ్చిన వాళ్ళని మర్చిపోయి సూటు బూట్ వేసుకొని టీవీలో కనపడ్డ ఆయనకి 10,000 పంపిస్తావు. నాకు కనీసం బట్టలు కొనడానికి కూడా డబ్బులు లేవా మీకు? నాకేదో కొని లేదని కాదమ్మా, నీ కృతజ్ఞత. న్యాయం న్యాయం. నేను చాలా మంది ఇళ్ళకి వచ్చా, ఎప్పుడు నాకు 2,000 కూడా ఇలేదు, 1,000 రూపాయలు కూడా కానికి లేదు. కానీ వాళ్ళ ఇంట్లో కల్వర్ టెంపుల్ లామినేషన్లు ఉండే చెక్కలు. అంటే అర్థం ఏంటి? ఆ చెక్క ఉందంటే ఇల్లు 15,000 ఇచ్చిన వాళ్ళని. నా దగ్గర బాప్తిసం, నా దగ్గర బల్లారాధన. న్యాయం. అక్కడ కూడా న్యాయమే. నువ్వు ఏ గేదకు పుట్టావో ఆ గేదెను తల్లి అనట్లేదు. నీకు ఏ గేదె పాలిస్తుందో ఆ పాలు ఇచ్చే గేదెకు మేత పెట్టకుండా దున్నపోతుకు పోయి మేత పెడుతున్నావు. అది పాలు ఇచ్చిద్ది అనుకుంటావు, అది నీకు పాలు ఇది. ఒకేసారి కొండడిచ్చి దున్నపోతు.
గేదె ఏం చేస్తుందయ్యా? నేనైతే మీకు పాలు ఇస్తాను, మీరు పోయి ఆంబోతుకు పోయి ఒకేసారి పెద్ద పాలు ఇచ్చుద్దని పోతే కొండెడెత్తదు. ఇది న్యాయమా? 101వ కీర్తనలో ఏముంది? నేను కృపను గూర్చి. అసలు ఈ పదం క్రిస్టియన్స్ కి అర్థమైతే, దేవుని బిడ్డలకు అర్థమైతే బహు జాగ్రత్తగా ఉంటారు. ప్రైజ్ లా. కృప అనేది రక్షణ వరకే. మళ్ళీ చెప్తున్నాను, న్యాయం న్యాయం. ప్రైజ్ లా. న్యాయం. ఈ సందర్భంలో ఈ 101వ కీర్తన వచ్చింది కాబట్టి నేను సేవకుడుగా, పాస్టర్గా ఎప్పుడు తయారయ్యాను అనడానికి కూడా నాకు ఇందులో 6వ వచనంలో, మేము నెలకొకసారి నడింపల్లి అనే ఊర్లో మా పాస్టమ్మ గారు అమ్మ నాన్న సేవ చేసే వాళ్ళ ఊరు వెళ్ళినాం. మా బ్యాచ్ యవనస్తులు అందరం వెళ్తాం నెలలో ఒక. ఆ రోజు వారి తల్లి గారు, మా పాస్టమ్మ గారు వాళ్ళ అమ్మగారు గంట సేపు ఏడ్చి ప్రార్థన చేస్తారు. విజ్ఞాపన శనివారం సాయంత్రం విజ్ఞాపన, నైట్ పూట. అందులో ఏ మాట పెట్టి ప్రార్థన చేస్తున్నారు అంటే, యేసయ్యా భూమి మీద నివసించున్నట్లు నేను వెతుకున్నట్లు. 6వ వచనం చదవండి. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. అంటే దేవుడు భూలోకములో, పరలోకము నుంచి భూలోకములు తన కన్ను పెట్టి చూస్తున్నాడు. నమ్మకస్తులు ఈ దేశంలో ఒకడన్నా ఉన్నాడా? నా దగ్గర నివసించే నమ్మకత్వం కావాలి. ప్రైజ్లా. నాకు నమస్కారం చేసే నమ్మకస్తుడు అవసరం లేదు. టయానికి నా దగ్గరకు వచ్చి నాకు గాలి కొట్టి ఉబ్బిచ్చేవాడు అవసరం లేదు. సుతి 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 సూత్రం 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 అని నోరు బారేసుకొని సూత్రాలు చెప్పేవాడు నాకు అవసరం లేదు. నన్ను పొగిడేవాడు నాకు అవసరం లేదు. నన్ను ఘనపరిచేవాడు నాకు అవసరం లేదు. నాకు డబ్బిచ్చేవాడు నాకు అవసరం లేదు. నీ కొరకు చస్తానని ప్రమాణాలు చెప్పేవాడు నాకు అవసరం లేదు. నా దగ్గర ఎల్లప్పుడూ నివసించేవాడు కావాలి. ప్రైజ్లా. దేవుని దగ్గర నివసించటం బహు కష్టం, బహు కష్టం. మీరు కావాలంటే నాతో పాటు నా కారులో మీరు ఒక వారం తిరగండి చాలు. నాతో పాటు ఒక వారం తిరగండి, ఇంకా మళ్ళీ నా సంఘానికి వస్తే ఒట్టు మీరు రాలేరు. నాతో ఎవరు ఎక్కువ సహవాసం చేస్తారో వాళ్ళు నాతో ఉండలేరు. ఏంటి పాస్టర్ గారు నువ్వు అంత దుర్మార్గుడుగా అంటావు? ఏమో దుర్మార్గుడు మంచి మార్గం నువ్వు వచ్చి చూడు. నాతో ఉండను వాళ్ళని నేను పట్టించుకోను, కానీ నాతో ఉన్నాను అని కానీ దగ్గర ఉన్నారంటే వాళ్ళు వంగినా తప్పంట, నిలబడినా తప్పంట, కూసున్నా తప్పంట, నవ్వినా తప్పంట, నవ్వకపోయినా తప్పంట. అటెందుకు తిరిగావంట, ఇటెందుకు తిరిగావంట, ఏ టైంకి రావాలంట, ఈ టైంకి రాలేదు. అది అట్ట మచ్చ ఎందుకు పడిందంటే ఇదెందుకు మచ్చబడలేదు. అన్ని తప్పులే కనబడతాయి. ఏది నా దగ్గర ఉండాలి అనుకున్నావా? ఎట్లా మీరు కనబడి వెళ్ళే వాళ్ళ గురించి నాకు అసలు, నేను ఎప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేయటల్లా. ఒకటే టెస్ట్, నేను నిలబడినాక వచ్చి మీరు ఆటలాడతారు. నేను నిలబడ్డాక లాస్ట్ లో వస్తారు. అయ్యే టెస్ట్ అంతకు తప్ప అప్పటికే అంతకు అమ్మవుతుంది. ఇంకొకటి, ప్రవక్త దగ్గర నిలబడే వాళ్ళు ఎవరు ఉండరు, చాలా కష్టం. పాపం ఉందామని గెహజీ సమస్తం వదులుకొని వచ్చాడమ్మ. గెహజీ కూడా నిలబడలేకపోయి. మీరు అనుకుంటారు గెహజీ చాలా తప్పుతోడు అనుకుంటారు. వామ్మో, ఎలీషా దగ్గర ఉండాలంటే 3 చెరువులు నీళ్లు తాగలేదు. మీరు అనుకుంటారు ప్రవక్తల సహవాసం చేస్తే గంట చేయలేం మనం. యేసు ప్రభు శిష్యులు కాబట్టి 12 మంది కనీసం 3.5 ఏళ్ళు ఉన్నారు ఆయన పక్కన. మనం 3.5 గంటలుంటే పరలోకానికి అవతలకి వెళ్ళి వస్తాం మనం దెబ్బకి. 3.5 గంటలు ఉండండి యేసయ్య అమ్మడి చూద్దాం. చుట్టుకు
ఏడ్చుకోమంటే కోపం వస్తుంది. అసలు యేసు ప్రభు క్యారెక్టర్ అర్థం కాల మనకి. యేసయ్య స్వరూపం, యేసయ్య మాటలు, యేసయ్య ఆలోచన విధానం మనకు అస్సలు అర్థం కాల. ఎవరికి అర్థం కాలేదండి. బైబిల్ సరిగ్గా చదవండి, ఇప్పటి నుంచి చదవండి మత్తయి సువార్త. యేసు ప్రభు ఎంత ర్యాష్గా ఉంటాడో, ఎంత కోపంగా ఉంటాడు, ఎంత పట్టించుకుంటాడో. తుమ్మినా దగ్గినా చిన్నవి పెద్దవి అన్ని పట్టించుకుంటాడు. ఏం లేదు. యేసు ప్రభు వారు అన్నారు, మనం ఇప్పుడు యెరూషలేము వెళ్తున్నాం కదా, వాళ్ళు నన్ను బంధించి పట్టుకొని నన్ను సిలువేస్తారు అన్నాడు. పేతురు గారు ఏడుచుకుంటా అంటాడు, అది మా కళ్ళతో చూడలేవద్దయ్యా. రేయ్ సైతానా, ఆయన ఏడ్చుకుంటా అన్నాడండి. ప్రభువా ఇలాంటి మరణం నీకు రావద్దు. అంత కోపం. సైతానా ఏమన్నారు యేసయ్యనే? సైతానా అంటే ఏడ్చేవాడు వల్ల యేసయ్యకి పిరికితనం వస్తుంది. మళ్ళీ ఏడ్చేవాని వల్ల అసలు ఎన్ని మాటలు అంటారండి యేసయ్య. హోరుగా సముద్రము, గాలి, తుఫాను, చీకటి, మధ్యరాత్రి 3 రోజుల నుంచి సునామీ వచ్చి ఊళ్ళు కొట్టుకుపోయి ఊర్లు కూడా తేలిపోతే వీళ్ళ పడవ తేలితే పడవలో ఎక్కారు. వీళ్ళు కావాలని ఏదో సముద్రం దాటితే మధ్యలో తుఫాను రాలేదు. చాలా మంది అంటారు పేతురు వీళ్ళందరూ తుఫాను కంట వేరే ఊరు ప్రయాణం చేస్తారు. యేసు ప్రభు లేదు, వీళ్ళు ఎటు పోరు. 12 మంది ఒక ఇంట్లో ఉన్నారు, యేసు ప్రభు కూడా ఉన్నారు. మధ్యరాత్రి సునామీ వచ్చింది, ఊళ్ళోకి బాగా సముద్రపు జలాలు వచ్చినాయి. ఊర్లు మొత్తం ఇట్టాదిగో పైకి లేచినాయి, గోడారాలు తాటెక్కలు మొత్తము. ఈ 12 మందికి ఏం చేయాలంటే వీళ్ళకి పర్సనల్ ఆ దినాల్లో ప్రతి ఇంటికి ఇళ్ళు చేపలు పట్టుకునేవారు కాబట్టి పడవలు ఉన్నాయి. 12 మంది దాంట్లో ఎక్కేసేసారు. ఇది కూడా తేలింది. ఎక్కడ ఊర్లో తేలింది, సముద్రంలోకి పోవాలి. ఆ ఊళ్ళో తేలింది, సముద్రాన్ని కొట్టుకుపోతా ఉన్నాయి. జనమంతా చచ్చిపోతున్నారు. వీళ్ళు ఎట్టాగో బతికారు. మధ్యరాత్రులు యేసు ప్రభు వారు వాళ్ళ ముందు అక్కడ నిలబడ్డాడు. దేవుని అందరేమన్నారు భూతం అన్నారు. పేతురు గారి మైండ్ లో కూడా ఇది భూతమే. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడు కూడా నీళ్ల మీద నడిచిన వాడు కాదు, మాయమై ఇంకో చోటకి వెళ్ళిన వారు కూడా కాదు. మాయమయ్యి ఇక్కడ మాయమైపోయి బస్సు కారు లేకుండా వెహికల్స్ లేకుండా నేను ఇప్పుడు హైదరాబాద్ లో కనపడితే ఎట్లా ఉంటది? లేదంటే నన్ను హైదరాబాద్ లో చూస్తూ ఉంటే ఒక్క నిమిషం ఇక్కడికి వస్తే ఎలా ఉంటది? అలాంటి ప్రయాణం యేసు ప్రభు చేశారు. అప్పుడు అంటే మాయమైపోయి అక్కడ వెలిచారంటే అది భూతం అనుకున్నారు. భూతం అంటుంటే ఆ స్థితిలో కూడా నేనేనయ్యా అంటే, మరి నువ్వైతే నన్ను కూడా నీళ్ల మీద నడిపిస్తావా? ఆమేన్. పేతురు ఆ మాట ఎందుకు అన్నారంటే, పేతురు గారు యేసు ప్రభుకు ఆ శక్తి ఉంది, యేసయ్యకే, ఇంకెవరికి లేదు. ఆయన నడవగలడు, నడిపించగలడు అనే నమ్మకం పేతురుకు తప్ప ఎవరికి లేదు ఈ లోకంలో. ఇప్పుడు మన క్రిస్టియన్స్ కూడా లేదు. మన క్రైస్తవులు కూడా చదివారు గాని విన్నారు గాని అది యాక్యురేట్ గా పేతురు గారిలో ఈ మైండ్ ఉన్న సంగతి కూడా ఇప్పటికీ తెలియదు ఎవరికి. మీరు బాగా వినాలి. పేతురు గారి మైండ్ ఏంటంటే, నీవే అయితే నీవు నడిచినట్టు నన్ను నడిపించుము అంటే ఏంటి? యేసయ్య గానైతే నడిపిస్తాడని ఈయనకు ఒక్కడికే తెలుసు. యేసయ్య అయితే నడిపిస్తాడు, నడవగలడు. హల్లెలూయా. అంటే పేతురు గారికి తెలుసు అండి కొంచెం. యేసు ప్రభు అలా మాయమైపోయి అలా వచ్చి నిలబడతాడు, నడుస్తాడు, నీళ్ల మీద అధికారం ఉందని తెలుసు. రా అన్నాడు. రా అనగానే దిగి 2 అడుగులు వేశాడు. గట్టిగానే ఉంది. ఇంకా వేశాడు, గట్టిగానే ఉంది. అయితే గాలిని సముద్రమును చూడగా మునిగిపోయాను అని లేదు. మునిగిపో. లూకా 14లో ఏమంటాడంటే, మునిగిపో సాగి అంటే మెల్లిగా అట్ట. మీరు చెరువులో దూకండి, ఎట్టాగైనా మునిగేది. మీరు బావిలో దూకండి, ఎట్లాగే దిగుతారా? మరి అట్లా
దెబ్బకు సిందిని అంటే నీళ్లు అడుక్కు పోయి గుడకలు పెడతాం, బుడకలు పైకి వస్తాం. మరి ఈయన సముద్రం నుండి ఆయన సడన్ గా అడుక్కుపోవాలి కండి, మునిగిపో సాగి ప్రభువా 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 నేను నేను నశించుతున్నా ఇన్ని మాటలు అన్నదాకా ఇంకా మునగల. అప్పుడు యేసయ్య ఆయన పెట్టిన పేరు ఏమిటంటే అల్ప విశ్వాసం. అంటే ఇంత డేరుగా ఉండి నువ్వు నడిపిస్తావు, నడవగలవని తెలిసిన ఆయన కూడా ఏమంటున్నాడు? అల్ప. ఇప్పుడు మనమే విశ్వాసం ఆ లెక్కన అంటే అంత విశ్వాసం కలిగిన ఆయనను కూడా యేసయ్య చిటుక్కుని ఏమంటాడు? అల్ప విశ్వాసి. ఒరే సైతానా, నా వెనకకబో, విశ్వాసము లేని మూర్ఖులారా, యేసయ్య మాట, అంధులారా, గుడ్డోళ్ళారా, సున్నం కొట్టిన సమాజ ఎంగిలి పళ్ళెమా. యేసయ్య తిట్టిన పళ్ళాల పేరు ఏం పళ్ళాలమ్మా? గిన్నెను పల్లెమును వెలుపట శుద్ధి చేయువారులారా, లోపల అది దూపుతో అజితేంద్ర. ఇదంతా గ్రాంధికం, ఈ వ్యవహారం కాదు. మనకు అర్థం కావాలంటే ఒక ఎంగిలి పల్లెల్లోరా, ఎంగిలి ఏంటిదే ఎంగిలి పల్లెల్లా. అర్థమవుతుంది. అంటే యేసు ప్రభు రఫ్గా మాట్లాడు. మీరు అనుకోండి యేసు ప్రభు ఏమన్నాడు? హాయిగా కమ్మగా బ్రహ్మదేవుడిలాగా మనం ఎన్ని చేసినా, ఎప్పుడు వచ్చినా, ఏం చేయకపోయినా ఆ మహానుభావుడు నిత్యముండును, నీ కృప నిత్యముండును. ఏడ ఉండేది నిత్యం? కృప నిత్యం ఉండదు, ఏముండదు. స్టార్టింగ్ నువ్వు రక్షణ పొందటానికే కృప. రక్షణ పొందిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్. బాప్తిసం పొందిన దగ్గర నుంచి స్టార్ట్. ఏంటిది అవి? మార్కులు. కౌంటింగ్ స్టార్ట్. అక్కడికి కృప గ్రిప జాంతానాయి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు 10 ఆదివారాలు ఎగ్గొట్టండి, పరలోకం వస్తారు. ఇంకెందుకంటే ఎవరు చెబుతారు? పాస్టర్ గారు అందరూ ఏం చెబుతారు? ఈ వారం ఎగ్గొట్టావు, నువ్వు వచ్చే వారం ఇప్పుడు మధ్య చచ్చిపోతే పరలోకం వస్తావో రాదో తెలుసుకో. ఇట్ట ఎస్పి రంగారావు డైలాగులు పెట్టి జనాలు దాముడు చేయటం, భయపెట్టడం నాకు అవసరం లేదు. నేను కృపను గూర్చి న్యాయమును. మీరు ఎన్ని ఆదివారాలు నెగ్గటండి. మీరు బాప్తిసం పొందారు కాబట్టి మీరు పరలోకం వస్తారు. ప్రైజ్ లార్డ్. మీరు ఒక్కసారి ప్రభు బల్ల తినండి, లైఫ్ లో తినకపోయినా పరలోకం వస్తారు. ప్రైజ్ లార్డ్. కానీ కౌంటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. బాప్తిసం పొందిన దగ్గర నుంచి నువ్వు మార్కులు సంపాదించుకోవాలి. అందుకని పిల్లలప్పుడు బాప్తిసం పొందితే మార్కులు ఎక్కువ కలుస్తాయి. వయసు ఎక్కువ ఉంటది కదా, ఎంత వయసు సన్నిధిలో ఉంటే అన్ని మార్కులు కలుస్తాయి. ముసలివాళ్ళు అప్పుడు పొందుతారు. ఒకళ్ళు ముసలివాళ్ళు అప్పుడు పొందిన మార్కులు పెద్దగా రావు. పరలోకంలో ఊడిచే ఉద్యోగం తప్ప వాళ్ళకి అఫీషియల్ ఉద్యోగాలకి మార్కులు చాలు. అందుకని ఒకవేళ వృద్ధాప్య మంది ఎవరన్నా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే ఊపిరి ఆడకుండా స్తోత్రాలు చెబుతా ఉన్నారు. ఊపిరి ఆడకుండా సన్నిధికి ఎక్కువ చకచక మార్కులు సంపాదించు. ఎంత గాలి అంత చెట్టుకి ఎంత విస్తారంగా ఇత్తనాలు వెళ్తా అంత ఫలం. కాబట్టి ఈ కొత్త సంవత్సరం యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం, మీరు ఎక్కువ మార్కులు సంపాదించుకుంటారని ఈ వర్తమానాన్ని దేవుడు మీకు అందించాడు. మోసపోకండి, దేవుడు ఏమి విత్తుదువో ఆ పంటే కోస్తా. ప్రైజ్ లార్డ్. మీరు ప్రతి ఆదివారం ఇక మీదట ఊపిరాడకుండా సన్నిధికి రండి, ఊపిరాడకుండా వాక్యం వినండి. ప్రతిరోజు నేను ప్రకటన గ్రంథం మెసేజ్లు మీకు పంపిస్తున్న ఫోన్లో, అవి చూస్తూ ఇతరులకు షేర్ చేయండి. పని ఎక్కువ చేయండి, నీ ద్వారా దేవుడి పని ఎక్కువ జరగాలి. మా అత్తమ్మ గారు అప్పట్లో నమ్మకమైన వారు నా యొద్ద నిలుచున్నట్లు అని అన్నారు అని ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశారో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు.
నా కుమారుడా, నీవు నమ్మకమైన వాడిగా నా దగ్గర నిలుచుంటావా అని. అప్పుడు నేను పెద్దగా ఏడ్చి నేను అదే రాత్రి ప్రార్థనలో తీర్మానం చేసుకున్నా, ప్రభువా, ఇప్పటి వరకు నీ దాసురాలు చేసిన ప్రార్థన చొప్పున ఆ నమ్మకమైన బిడ్డగా నీ పక్షాన నేను నిలబడతా, నీ దగ్గరే ఉంటా ప్రభు అన్నాను. ఆయన దగ్గరే నేను ఉండటానికి ప్రమాణం చేశాను. నమ్మకమైన వానిగా నేను ఉన్నాను. నమ్మకమైన వానిగా ఉన్న తర్వాత లోక ఆశలతో మంచి ఉద్యోగం చేయాలని టీచర్ ఉద్యోగం పోస్ట్ వచ్చింది నాకు. తర్వాత ఇంకొక మంచి ఉద్యోగం చేసి అమ్మాయిని పెళ్లి చేయాలని ఆలోచించారు. ఒక చిన్న ఆలోచన, మా సిస్టర్లు ఉంటారు కదా, పెద్ద సిస్టర్ల ఆలోచన చూడబోయారు సంబంధం. మా అమ్మ ఒకటే అన్నది, దైవ సేవకుల బిడ్డను చేస్తే దైవ సేవకుల్లో మా అబ్బాయి కలిసి సేవలో ఉంటాడు, నేను చచ్చిపోయినా మా అబ్బాయికి దైవ సేవకులు అండని చెప్పి మా అమ్మ అప్పుడు వెళ్ళి ఆ పాస్టర్ గారు వాళ్ళ కాళ్ళ పడింది, మీ అమ్మాయిని అట్టన్నా అయ్యేనట్టే. పాస్టర్లకు అయితే ఇస్తాం కానీ ఉద్యోగస్తులకు మా పిల్లని ఇయ్యమని మొహమాటం లేకుండా కూడు కూడా పెట్టకుండా పంపించాడు. వీళ్ళు ఏడ్చుకుంటూ వచ్చారు మమ్మ వాళ్ళు. మళ్ళీ వీళ్ళ తాతయ్య కాడపోతే వాళ్ళ తాతయ్య వాళ్ళ మా అమ్మేమో మా పక్షం అన్నమాట. అంటే మా విషయం కూడా చెబుతున్నారు. అంటే నమ్మకముగా దేవుని దగ్గర నిలబడాలంటే వివాహ విషయంలో కూడా బయట ఉద్యోగాలకు వెళ్లకుండా, నెంబర్ 1 ఉద్యోగం చేసుకునే పిల్లలను కూడా చేసుకోకుండా, నెంబర్ 2 కట్టుబట్టలతో దైవ సేవకుల కుటుంబంలో ఒక అల్లుడుగా ఉండటం, నెంబర్ 3. నెంబర్ 4 నా సేవ నీకు సత్యాన్ని నేర్పాలంటే ఫలానా ఆయనే నేర్పుతాడు. ఆయన సత్యం మొత్తం నీకు నేర్పాలంటే అందరిలాగా కూటంలో కూర్చుంటే నేర్పలేరు. శిష్యుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మా గురుగారండి, ఆయన మా శిష్యుడు అంటారు, ఒట్టి కలబలి మాటలు. శిష్యుడు అంటే అట్లా కాదు. శిష్యుడు అంటే కొట్టినా తిట్టినా గుద్దినా ఆయన కాళ్ళు ఉతుకుతూ ఆయన బట్టలు ఉతుకుతూ వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఆయనకు అన్ని సేవలు చేసుకుంటూ దండాలు పెడుతూ ఉన్నవాడే శిష్యుడు. అట్లాంటి శిష్యులు ఇప్పుడు భూలోకంలో దాదాపుగా లేరు. వ్యక్తిగత శిష్యుడు, పర్సనల్ శిష్యుడు. అలా పర్సనల్ శిష్యుడుగా ఒక గురువు ఉండడానికి మా నాన్నగారు ఇచ్చిన స్థలమంతా కూడా నేను అమ్మి పారి పాదాల దగ్గర, అపోస్తుల పాదాల దగ్గర ఆ దినాలలో పెట్టి సేవకు వచ్చినట్లుగా నేను కట్టుబాట్లతో వచ్చినాడు. నా యొద్ద నమ్మకంగా, ఇక ఈ నమ్మకంగా నిలబడే పద్ధతిలో నన్ను చాలా ఆకర్షించారు. 14 చర్చిలకి నన్ను సూపర్వైజర్ పాస్టర్గా కవనెంట్ చర్చి వాళ్ళు టాటా సుమో ఇచ్చి నన్ను పెద్ద పాస్టర్గా చేయడానికి అపాయింట్మెంట్ చేసి నన్ను ఒంగోలు పిలిచారు. ఒకసారి వెళ్ళొచ్చి, అమ్మయ్య దేవుడు మనల్ని కనిగిరి ప్రాంతం వచ్చినందుకు ఇంత గొప్ప పాస్టర్గా మనల్ని ఒక పాస్టర్ల మీద నన్ను నాయకుడుగా నిజంగా దేవుడిచ్చాడు అనుకుంటే నైట్కి రాగానే ప్రభు అన్నాడు, నేను కావాలా వాళ్ళు కావాలా తేల్చుకున్నాడు. ఇదేంట్రా, అది సేవే కదా, నువ్వు ఇచ్చిందా గట్ట, అది నాది కాదు. వద్దయ్య రానని నేను మాట్లాడినప్పుడు మళ్ళీ నేను ఇంటి దగ్గర ఒక అరటిపండు కొనుక్కొచ్చుకోవటానికి కూడా నాకు గతి లేదు. నూకలు దీన్ని మళ్ళీ రాగిజావ తాగి పూటలు అనేకం గడుపుకున్నాడు. నా యొద్ద నమ్మకంగా ఉండటానికి భూమి మీద నమ్మకస్తులు కావాలి. ఇప్పుడు ఆ కవనెంట్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తము తారు మారైపోయి అసలు లేరు, పాస్టర్లు లేరు, ఎవరు లేరు. అప్పుడు నేను చక్రెట్టుకుంటే నేనే ఆశల బడి ఎట్టుకోదు. అప్పుడు సైకిల్ మీద తిరగడానికి ఆయన ఇష్టపడ్డానే కానీ కార్లు గీర్లు నేను కావాలంటే, నీకు కారు కావాలంటే నేను ఇయ్యలేనా? దేవుని స్తోత్రం. అదే బైక్ మీద తిరిగేవానికి నాకు కారు ప్రజెంట్ చేశారు, కొత్త కారు అద్భుతము చేసి, అయ్యా ఇది నువ్వు తీసుకుంటేనేనయ్యా, నా గుండె జబ్బు బాగైందయ్యా, ఇది నువ్వు తీసుకోయా. అది ఈ మధ్య కొద్దిగా చెడిపోయింది ప్రభు అని అంటే, నీ దగ్గర ఎంత స్తోమత, ఇదిగోయ్యా ఈ కొద్ది డబ్బులున్నాయి, దేవుడు అదిగో ఆ మంచి కారు ఇచ్చాడు, దగ్గర 40 లక్షల రూపాయలు కారు ఇచ్చాడు. కానీ నేను కట్టుకున్నంత కొద్దిగా ఒక 3 లక్షలు కట్టు. అంటే నేను ఎందుకు
చెబుతున్నానంటే నమ్మకస్తులకు దేవుడు ఇచ్చేదే కావాలి. దేవుని స్తోత్రం కలుగును. ఇక అన్ని బాను, నేను అన్ని దేవుని కోసమని ఆయన పక్షాన ఉండగానే దుర్బోధల బాలు నేను ఏనాడూ పోలేదు. ఇక్కడ ఇంకొక మాట ఉంది, మీరు చదవండి, అది గుండెలు పగిలిపోయే మాట ఉంది. 7వ వచనం మీరు చూడండి అమ్మా, చూడండి 7వ వచనము. నిర్దోష మార్గమందు, ఆమేన్ హల్లెలూయా, నిర్దోషము, దోషము లేనివాడు వీడు. కామ క్రోధ లోభ మోహ మద మత్సర ఏ మచ్చ లేకుండా నడిచేవాడు నాకు పరిచారకుడు. ఆ హోదాని నేను సమాజం ముందు చెబుతున్నా, నేను సంపాదించుకున్నాను. హల్లెలూయా. అంటే వ్యక్తిగత ప్రవర్తన ఈ రోజుకి అగ్నిలాగా కాపాడుకున్నాను. దేవుని స్తోత్రం. తర్వాత 3వ స్టెప్, ఒకటి నమ్మకత్వం అంటే అర్థం ఏంటి? నిర్దోష. ఇంకొకటి అసలైంది చెప్పమ్మా. తర్వాత చదువమ్మా. అబద్ధములాడు వానిని నా కన్నుల ఎదుట అస్సలు నిలబడు. మోసము చేయవాడు నా ఇంట. అబద్ధములు ఆడువాడంటే మీరు అనుకుంటున్నారు, మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, అక్క కొద్దిగా 1000 రూపాయలు నాకు అవసరమని అడిగా. మీరు అంటారు, మీకు తెలుసు ఆ 1000 రూపాయలకి తోడు ఇంక 1000 వేస్తేనే సాయంత్రం సోమవారాల కడతారు అనుకోండి. ఇప్పుడు మీ దగ్గర 1000 ఉన్నాయి. అయ్యా కొర్నేలి తిమోతి, నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. నేను వచ్చి అడిగా, అయ్యా తిమోతి ఒక 1000 రూపాయలు అర్జెంట్ గాని. నువ్వేమంటావు సడన్ గా? ఉన్నాయని ఇస్తే సాయంత్రం నిన్ను ఎత్తుకుపోతారు వాళ్ళు, సోమవారాల వాళ్ళు, అప్పులోళ్ళు. కాబట్టి నువ్వే కొర్నేలను అడుగుతున్నావు, ఇంకొక ఈ అన్నయ్య సాయంత్రానికి. ఇప్పుడు నేను వచ్చేమో అడిగాను, 1000 రూపాయలు ఇవ్వమన్నా. ఇప్పుడు పాస్టర్ గారికి అబద్ధం చెప్పకూడదు, పక్కన వాళ్ళకై చెప్పొచ్చు. మీరేమంటారు ఇక? అయ్యా లేవు అయ్యా అంటావు. లేవు అయ్యా నా దగ్గర నుంచి ఇంటి దగ్గరికి పోతే నెమ్మది ఉండదు. నువ్వు నిజంగా మనసాక్షి కలిగిన వాళ్ళైతే ఇంటికి వెళ్ళి కాల్చి, అయ్యగారు అన్నాడు నేను లేవు అన్నా, అయ్యగారు అడిగాడు నేను లేవు అన్నా, అయ్యో నా అబద్ధం ఆడ. అది అబద్ధం కాదు, లేవు అనేది అబద్ధం కాదు. ఎందుకో తెలుసా? తనకి ఇంకా 1000 కావాలి. తన దగ్గర 3000 ఉంటే 2000 సాయంత్రం కట్టుకొని 1000 ఇవ్వచ్చు. అదైనా ఎందుకు ఇవ్వాలి? అది నీ డబ్బులు. ఆ 1000కి మళ్ళీ సాయంత్రానికి ఏ ఎదురు దెబ్బ తగిలిద్దో, ఎవరు పొళ్ళు ఓడతాయో మీ ఇంట్లో. ఎప్పుడు డబ్బులు కొద్దిగా ఇంట్లో నిలవ ఉండడం మంచిది. నిలవ ఉన్నంత మాత్రాన ఇవ్వద్దండి, లేవు అని చెప్పండి, అంత ఇబ్బంది ఏం లేదు. 10,000 ఉంటా కూడా ఎవరన్నా అడిగితే లేవు అనండి, అంతే. ఏమి నేర్పిస్తున్నాను? ఎందుకు లేవు అంటే ఆ 10,000కి ఇంకో 10,000 తోడైతే 4 రేకులన్నా వేసుకుంటావు. ఆ 10,000కి ఇంకొక 10,000 తోడైతే నువ్వు ఇంకొకటి ఏదన్నా పిల్లలకి వస్తువు, ఉన్న డబ్బులు అప్పులు ఎవరికి ఇవ్వద్దు, లేవు అని చెప్పండి. అది అబద్ధం కాదు, అది నీ డబ్బులు, అది నీ ఇష్టం. దేవుని స్తోత్రం కలుగునుగా. కానీ ఇక్కడ అబద్ధములు అనేది వీటికి లింకు పెట్టి మిమ్మల్ని భయపెడుతున్నారు. అబద్ధములు అంటే అవి కాదండి. అబద్ధము అంటే బైబిలులో దేవుడు చెప్పిన బోధ కాకుండా సొంత బోధ చెప్పేదాన్ని అబద్ధము అంటారు. దీన్ని చాలా డేంజర్. ఈ బోధ చాలా భయం. ఇది ఎందుకు అనేది ప్రభు చిత్తమైతే వచ్చే వారం చెప్తాను, చాలా సమయం అయింది. ఇది ఎందుకు అనేది ఈసారి చెప్తాను. అబద్ధ బోధ సంఘంలో ఉండకూడదు. ఉదాహరణకి మన బోధలో ప్రధానంగా 4 లక్షణాలు కనపడాలి. 4 ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆ 4 ఏమిటంటే అపోస్తలుల బోధ, అపోస్తలుల సహవాసం, అపోస్తలులాగా రొట్టె విరచటం, అపోస్తలులాగా ప్రార్థన చేయటం. ఈ 4 పనులు మన సంఘంలో క్రమంగా ఉండాలి. ఇది సత్యబోధ. ఈ క్రమం మనం పాటించాలి. అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ అంటే ఏమిటి? నమ్మి నీటిలో ముంచుడు బాప్తిసం పొందాలి. ఇది క్రమం. తర్వాత అపోస్తలులు అగ్ని అభిషేకము, పరిశుద్ధాత్మ వరాలు, భాషలు, స్వస్థత 9 సూచక 9 కృప వరాలు పొందారు. అవి మనం పొందాలి. ఇది క్రమం. తర్వాత వాళ్ళ సహవాసాలు ఎలా ఉండాలో రాయబడ్డాయి. పెద్ద ప్రసంగం. వాళ్ళలాగా ప్రార్థన చేయాలి.
20వ అధ్యాయం 7వ వచనం అపోస్తుల కార్యాన్ని బట్టి ప్రతి ఆదివారం ప్రభు సంస్కారం తీసుకో. అది క్రమం. ఇలాగే పాటించాలి. ఇలా పాటించకుండా వేరుగా దీన్ని మీరేమో అనుకోండి. మీరటం అలవాటు పడితే క్రమంలో లేకుండా దీనిని మీరినట్లయితే ఇదే అలవాటు పరలోకంలో కూడా చేస్తాం. ఇప్పుడు దేవునికి ఎక్కడన్నమాట కోపం వచ్చేది, నీకు భూమి మీద ఇవ్వబడిందే సరిగ్గా క్రమంలో ఆచరణలో పెట్టలేదు, నీకు చేతవు. ఇప్పుడు ప్రతి ఆదివారం ప్రభు పలియటం నాకు పెద్ద కష్టమేమి, రోజు ఎన్నో చపాతీలు చేసుకుంటున్నాము, గుప్పుడు ద్రాక్షకాయల రసం బాగా తాగుతున్నాము, మేము తీసుకొచ్చి పిండేడు పెట్టడం మాకు పెద్ద కష్టమేమి, మీకు తాగటం కూడా పెద్ద కష్టమేమింది, తినడానికి కూడాను ప్రతి ఆదివారం. నీకు సాధ్యమైంది కూడా చేయలేకపోతే పరలోకములు కొన్ని అసాధ్యమైన ప్రణాళికలు ఉన్నాయి, ఎన్నడూ చేయని ప్రణాళికలు ఉన్నాయి కొన్ని, అవి చేస్తామని నాకు నమ్మకం ఏమిటి? కాబట్టి ఇక్కడ క్రమంగా మీరు పాల్గొనకుండా చెయ్యకుండా ఉన్నారు గనుక పరలోకంలో కూడా చెయ్యరు. కాబట్టి అబద్ధములను బోధించుచు వాటిని నడుచుకొని వారును అబద్ధమును ప్రేమించు వారును అగ్నిగుండంలో వేయబడుదురు. 14వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మొన్న నేను చెప్పాను, రోజు వాయిస్ మెసేజ్ లో, అబద్ధమును ప్రేమించు జరిగించు వారు అగ్ని గంధకముల చేత కాల్చివేయబడతారు. హరి బంధ సంబంధమైన పొగ యుగ యుగములు. కాబట్టి నాకు భయం, ప్రతి ఆదివారం తెచ్చి అక్కడ పెడతా, తింటే తినండి పోతే పోండి, నాకు సంబంధం. ఇక్కడ నేను క్రమంగా ఉండాలి. ముంచుడు బాప్తీసం తీసుకోండి, చిలకరింపు వద్దు అని చెప్తా, అది క్రమం. ఆ చర్చి వాళ్ళు అట్లా ఇస్తున్నారు. నాకు వద్దండి, ఒకళ్ళు చర్చి కాదు నాకు కావాల్సింది, నాకు నమ్మకస్తుడు అన్నమాట. నేను నమ్మకస్తుడిని. అమావాస్య ఆరాధనలో ప్రభువుని స్తుతించినందువల్ల మేలులు జరుగుతాయి, అందుకని అమావాస్యలు పెడతాను. పాస్టర్ గారులు అందరూ పెట్టట్లేదుగా, నువ్వెందుకంటే నాకు పాస్టర్ గారులు అవసరమా చెప్పండి? నేను ఎవరి దగ్గర నిలిచున్నాను? నా యొద్ద నేను నివసించేది యేసయ్య దగ్గర, నేను నివసించేది బైబిల్ దగ్గర, నేను నివసించేది వాక్యం దగ్గర. నేను పాస్టర్ గారుల సొసైటీలో నివసించట్లా, పాస్టర్ల యూనియన్ ప్రకారం నేను నడవను, లోకులు వెళ్లే మార్గంలో నేను వెళ్ళను. యేసయ్య ఉన్నారు, నేనే మరి నాకు యేసయ్య చెప్పింది మార్గం, యేసయ్య వెళ్ళమన్నది మార్గం, యేసయ్య బోధించమంది బోధించడం సత్యం, జీవం, ఆయనే జీవం. నాకు డినామినేషన్ ఏమి సంబంధము? కాబట్టి ఇంత గొప్ప యేసయ్య మనకు దొరికినందుకు ఆయనకు స్తోత్రాలు చెబుదాం. అందరు లేచి నిలబడి ప్రభు సంస్కారంలో